నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. ప్రస్తుతం మనం ప్రజాదర్బార్లో అయితే ఉన్నాం. ప్రజాదర్బార్లో రాష్ట్ర నలుమూలల నుంచి కూడా ప్రజలందరూ కూడా తమ గోడును వినిపించడానికి ప్రజాపాలనకు అయితే వస్తున్నారు. సో ప్రస్తుతానికి తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల స్వీపర్ల సంఘం అంట వీళ్ళు నిర్మల్ జిల్లా నుంచి వచ్చారు. వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారని చెప్తున్నారు. అసలు వీళ్ళ ప్రాబ్లం ఏంటి, లోపల ఎలా స్పందించారు, ఇక్కడ అర్జీ పెట్టుకున్న తర్వాత అసలు లోపల అధికారులు ఎలా స్పందించారో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు వాళ్ళు ఏం కోరుకున్నారు అది కూడా అదే చెప్పండి. ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? అసలు అన్ని జిల్లాల నుంచి వచ్చినాం సార్. ఓకే, మొత్తం 6 జిల్లాల నుంచి వచ్చినాము. మేము 33 జిల్లాల నుంచి వచ్చినాం సార్. స్కూళ్ళలో పనిచేస్తాం సార్. మేము పొద్దుటిల్లు ఊకి మంచిలు పెట్టి సార్ పిల్లగాళ్ళ రాత్రి ఇట్లా ఏమైనా సాఫ్ చేస్తాము. పంతుల ప్లేట్లు కూడా కడిగే పరిస్థితులు ఉన్నాం సార్. మేము ఇంత చాకరీ చేస్తున్నాము. టీఆర్ఎస్ ప్రభుత్వంలో మాకు న్యాయం చేయలేదు సార్, అన్యాయం చేసిండు. అంతకుముందు కోట్ల మన ఈ రాజశేఖర రెడ్డి సార్, వైఎస్ రాజశేఖర రెడ్డి సార్ దండం పెట్టాలి సార్. కాంగ్రెస్ పాలన అంటే చల్లని పాలన అనుకున్నాం సార్. ఆ రాజశేఖర రెడ్డి గారు మీకు 8 రోజుల్లో మీకు న్యాయం చేస్తున్నాడు సార్. దివంగత నేత చనిపోయింది సార్. మాకు ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది సార్. కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే కేసీఆర్ మాకు అన్యాయం చేసిండు సార్. మమ్మల్ని ప్రగతి భవన్కి రానియలేదు. మమ్మల్ని తీసుకుపోయి గోషామాల పోలీస్ స్టేషన్ వేసారు సార్. ఆ మైదానం లేసి మనిషికో అడ్డుపండి వేయలేదు, మంచిలు పోయలేదు. పొద్దుగా ఎన్నో సార్లు తీసుకుపోయి మళ్ళీ పోలీసు వాళ్ళు కుక్కలతో దొక్కించారు సార్. మేము మాకు జీతం పెంచాలి సార్. మన తెలంగాణ ప్రభుత్వంలో మేము కూడా తెలంగాణ కోసం కొట్లాడినాం సార్. రోడ్ల మీద వంటలు చేసాం సార్. మేము కూడా గోడగులు కొట్టించుకున్నాము. మేము తెలంగాణ కోసం కృషి చేసాం సార్. మేము తెలంగాణలో పుట్టాం సార్. మేము ఆంధ్రలోకి ఇట్లా పుట్టలేదు సార్. మేము ఇక్కడ పుట్టాం లేదు సార్. మాకు న్యాయం చేయాలి సార్ అన్నాం సార్. మా జీతం అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు సార్ మాకు 4,000 సార్. ఇప్పుడు 5,000 ఉన్నది సార్. 5,000 ఉన్నది సార్. కొత్తగా వచ్చిన ప్రభుత్వం పెంచారా, కేసీఆర్ గవర్నమెంట్ లో పెంచింది? కేసీఆర్ పెంచింది. అన్యాయం చేయనట్టే సార్. 1,200 పెంచండి సార్. సార్ ఒక తమరు ఆలోచించండి సార్. ఒక ఆఫీసర్ టీఏ బిల్లుగా సార్. వాస్తవంగా ఆఫీసర్ టీఏ బిల్లు కాదు. 5,000 ఉన్నంత కుటుంబం బతకదు సార్. తెలంగాణలో మనమందరం తెలంగాణ పుట్టినాము. ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మినిస్టర్లకు రాజభోగాలు అనుమతిస్తారు సార్. వాళ్ళతో పాటు మన తెలంగాణ పుట్టలేదు సార్. ఎడ్యుకేషన్ నుంచే డెవలప్ అవుతాయి కదా సార్. మంత్రులు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, సిఐలు, ఎస్ఐలు, జర్నలిస్టులు ఇట్లా తయారయ్యారు ఎక్కడి నుంచి సార్. అట్లాంటి ఎడ్యుకేషన్లో మేము ఊకి స్కూళ్ళల్లో మన దేవాలయంలో వాళ్ళు మన పూజారి ఉంటే దేవుడు ఎంత బాగుంటే వెళ్తాడో, స్కూళ్ళలో స్వీపర్ ఉంటే అంతే వెళ్తాడు సార్. ఇప్పుడు ఎంత అడుగుతున్నారు మీరు జీతం? కనీస వేతనం 19,000 అడుగుతాను. పర్మనెంట్ చేయాలి. చివరి సార్ మాకు రెగ్యులర్ చేయాలి. రెగ్యులర్ చేసి మాకు కనీస వేతనం ఇవ్వాలి, రెగ్యులర్ చేయాలి సార్. మాకు ఇప్పుడు 5,200 కూడా చేసిరు కదా సార్. ఎన్ని సంవత్సరాలు చేస్తారు మీరు? నేను 37 ఏళ్ళు, 25/10/1986 అపాయింట్మెంట్ సార్. నాకు 45 రూపాయల జీతం ఫస్ట్. నాకు 45 రూపాయల జీతం. ఇప్పుడు 5,200 అయింది. నేనే 37 ఏళ్ళు అంటే ఈ పెద్ద మనుషులు ఇంకా 40-45 ఏళ్ళ నుంచి చేస్తున్నారు. సరే ఇప్పుడు మా పరిస్థితి ఏంటంటే మేము కోరుకొని సార్ కాంగ్రెస్ గవర్నమెంట్ కావాలని కోరుకొని తెచ్చుకున్నాం. ఇప్పుడు మీరు పర్మనెంట్ గా కోరుకుంటున్నారా, స్కేల్ ఇవ్వాలి. అటెండర్ పోస్టులు ఖాళీ ఉన్న కాడ మమ్మల్ని భర్తీ చేయాలి. స్వీపర్లు అన్నారు కదా, చేసింది సార్. రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ చేసింది, ఆ పర్మిట్ ఇచ్చింది. విఆర్ఓలకు సుంకరోళ్ళు ఉంటారు కదా, విఆర్ఓలకు ఆ శాఖ నుంచి తీసి ఆ శాఖ తనే ఉంచుకొని, రెవెన్యూ శాఖ తనే ఉంచుకొని ఆ శాఖలో దాదాపు 27,000 మందిని మా విద్యాశాఖకు, ఇరిగేషన్ శాఖకు పంపించారు సార్. అప్పుడే మాకు పంపిస్తే సార్ మేము ఆయనకేం ద్రోహం చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా మేము 2,200 మంది ఉన్నాం సార్. 5,700 మంది ఉంటుంది. ఇప్పుడు 2,200 గంటే ఉన్నాం సార్. మాకు కనీసం అది ఎంత కాదు, మాకు చేయాలంటే ఎంత కాదు ఆయన తలుచుకొని ఈ రేవంత్ రెడ్డి గారు మాకు రెగ్యులరేషన్ చేయాలి. ఇప్పుడు నేను రిటైర్మెంట్కి ఒకటే సంవత్సరం ఉంది సార్. నా పిల్లలను ఏం పోషించుకోవాలి సార్? నా 4 ఆడపిల్లలు, 500, అది ఏం బతుకుతుంది సార్? అది ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే స్వీపర్ల పరిస్థితి అయితే అది. వాళ్ళు కేవలం ఇప్పుడు 5,200 మాత్రమే జీతం ఇస్తున్నారు. మాకు కనీస వేతనం 18 నుంచి 19,000 ఇవ్వాలని కోరుకున్నారు. అలాగే ఇప్పుడు ఎవరైతే 30 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి ఉన్నారో వాళ్ళందరినీ కూడా పర్మనెంట్ చేయాలని కూడా వాళ్ళందరూ కోరుకున్న పరిస్థితి.